అమ్మ కథ చెప్పవా? హాయ్ పిల్లలు, ఈరోజు మీకు సింహం చిట్టి కుందేలు కథ చెబుతాను వినండి. అనగనగనగనగా ఒక అడవిలో ఎన్నో జంతువులు కలిసిమెలిసి ఆనందంగా ఉండేవి. ఆ అడవికి రాజు ఎవరో తెలుసా? ఒక బలమైన సింహం. అది చాలా బలమైనది, కానీ చాలా గర్వంగా ఉండేది. చిన్న చిన్న జంతువులను అస్సలు గౌరవించేది కాదు. నేనే తెలివైన దానిని, ఇంకెవ్వరూ నా స్థాయికి రాలేరు అని ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. అయితే అదే అడవిలో ఒక చిన్న తెలివైన కుందేలు ఉండేది. దాని పేరు చిట్టి. చిట్టి అందరితో చాలా స్నేహంగా ఉండేది. చాలా చురుకైనది కూడా. కానీ సింహం మాత్రం చిట్టిని చిన్న చూపు చూసేది. ఒకరోజు సింహం అన్ని జంతువులను ఒక దగ్గరికి పిలిచి వారితో ఇలా అంటుంది: "ఈ అడవిలో తెలివైన వారు ఎవరో చూద్దాం. నా ప్రశ్నలకు ఎవరైతే సమాధానాలు చెప్తారో వారే నిజమైన గొప్పవారు, తెలివైనవారు. వారికి ఈ అడవిలో గౌరవ స్థానం లభిస్తుంది" అని గర్జిస్తుంది. నేను మీ అందరికీ 3 ప్రశ్నలు వేస్తాను. ఆ మూడింటికి ఎవరైతే సరిగ్గా సమాధానం చెప్తారో వాళ్ళకి గౌరవ స్థానం దక్కుతుంది అని చెప్తుంది. సింహం వేసిన ప్రశ్నలకు నక్క, ఏనుగు, ఎలుక చాలా ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ కూడా ఒక్క జవాబైనా చెప్పలేకపోయారు. సింహం నిరాశగా తలవాల్చేసింది. ఇప్పుడు చిట్టి వంతు వచ్చింది. నెమ్మదిగా సింహం ముందుకు వచ్చి, "రాజాగారు, నేను ప్రయత్నించవచ్చా?" అని వినయంగా అడుగుతుంది. అప్పుడు సింహం, "సరే చూద్దాం, నువ్వు చెప్తావో లేదో. నీ మొదటి ప్రశ్న. ఒక చెట్టు మీద 10 పక్షులున్నాయి. నేను ఒకదాన్ని కొట్టాననుకో, ఇంకా అక్కడ ఎన్ని పక్షులు మిగులుతాయి?" దానికి చిట్టి ఇలా చెబుతుంది: "ఒక్కటి కూడా మిగలదు రాజా. మిగిలినవన్నీ భయంతో పారిపోతాయి." సింహం కొంచెం నవ్వుతూ, "సరే, ఇప్పుడు నీ రెండవ ప్రశ్న. నీవు నదికి వెళ్ళకుండానే అక్కడ నీరు ఉందా లేదా అంటే ఎలా తెలుసుకొని చెప్తావో చెప్పు." దానికి సమాధానంగా చిట్టి, "నది దగ్గర కప్పలు శబ్దాలు చేస్తే నీరు ఉందని చెప్పవచ్చు రాజా. తెలిసిపోతుంది" అని అంటుంది. "సరే, ఇక చివరి ప్రశ్న" అన్నది సింహం. "నా రాజ్యంలో నేను కాకుండా నాకు ఇంకో సింహాన్ని చూపించు. అంటే నాకు నేను కనిపించాలి, నువ్వు కనిపించకూడదు." చిట్టి తన తెలివిని మొత్తం ఉపయోగించి ఒక ఆలోచన చేసింది. ఒక అద్దాన్ని తీసుకొచ్చి సింహం ప్రతిబింబాన్ని సింహంకి చూయించింది. సింహం తనను తాను చూసి ఆశ్చర్యపోయింది. "అబ్బా! నిజంగానే నీవు ఈ అడవిలో చాలా తెలివైన దానివి చిట్టి" అన్నాడు. "నీవు అన్నింటికీ సరైన సమాధానాలు చెప్పావు" అని సింహం తన అహంకారాన్ని వదిలేసి చిట్టిని ప్రధానమంత్రిగా చేశాడు. అప్పటి నుంచి అడవిలో అందరూ కలిసిమెలిసి ఉండసాగారు. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, పిల్లలు, మనం మనం చిన్నవారైనా సరే తెలివిగా ఆలోచిస్తే ఏమైనా చేయగలము. తెలివి, ధైర్యం ఉన్నవాళ్ళు నిజమైన విజేతలు. బలం కంటే తెలివి గొప్పది అని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మా కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.